నమస్తే. కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థుల లిస్టు ఫైనల్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సరే, ఎట్లాగూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు ఆల్రెడీ ఫామ్‌లో ఉంది. ఇక ఎందుకంటే ముందుగానే పార్లమెంటుకు సంబంధించినటువంటి ఆశావాహులు కూడా పోటీ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు ఎక్కువ ఉన్నటువంటి మాట వాస్తవమే. ఎందుకంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీలో తీవ్రమైనటువంటి పోటీ ఉంటుంది. అది కాదనలేము. అయితే ఈరోజు చేసినటువంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పునే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందా? గతంలో బీఆర్ఎస్ పార్టీలనేమో రావులది అంటే దొరలది పెత్తనం నడిచేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రెడ్డిల రాజ్యం అయిపోయింది అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఇలా చేసినటువంటి ఫైనల్ లిస్ట్లో కూడా దరిదాపుగా 10 మందిని, తెలంగాణలో పార్లమెంటు స్థానాలు 17 స్థానాలు ఉంటే దానిలో 10 స్థానాలను ఇలా ఖరారు చేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఈ 10 స్థానాల్లో మెజార్టీ సభ్యులు, మెజార్టీగా పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థుల్లో 10 మంది ఫైనల్ చేస్తే దాంట్లో 7 రెడ్డిలే ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, పార్టీలు అనేటివి కూడా కేవలం బీసీ నినాదం, ఈ కుల నినాదం, ఈ సంబంధించినటువంటి వాటికి ఎక్కడ కూడా కట్టుబడి ఉండవు. కేవలం ఎన్నికలలో డ్రామాలు ఆడేందుకు మాత్రమే పనికొస్తుంది అనేది స్పష్టంగా అర్థమైంది. గతంలో ఏమని చెప్పిండ్రు, ఇక్కడ ఆల్రెడీ రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణకు వచ్చి బీసీ సంబంధించిన కులగణనలు చేయాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. దానికి గైడ్లైన్స్ కూడా విడుదల చేయడం జరిగింది. దానికి కొంత బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి కేవలం ఈ జనాభా ప్రాతిపాదికన మరి కనీసం బీసీలకు సంబంధించినటువంటి ఎంతమంది ఉంటారు, బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఏ విధమైనటువంటి స్థానాలను ఏ విధంగా ప్రియారిటీ కల్పించాలనేది కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. బీసీలను పట్టించుకున్నటువంటి దాఖలు లేవు. 10 మంది పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి దాంట్లో అభ్యర్థులను ప్రకటిస్తే రిజర్వ్డ్ స్థానాలు అంటే ఎస్సీ ఎస్టీ సంబంధించిన రిజర్వ్ స్థానాలు మినహాయించి ఒక్క బీసీ కూడా 10 స్థానాల్లో అవకాశం ఇచ్చినటువంటి దాఖలు కనబడలేదు. ఉన్నటువంటి జనరల్ స్థానాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 7 రెడ్డిలను పెట్టడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే విధంగా చేయడం జరిగింది. దీనికోసం కాంగ్రెస్ పార్టీలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలంతా కూడా కొట్లాడడం జరిగింది. బీసీలకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని చెప్పేసి. సరే, ఏదో రకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి రావడం జరిగింది. గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి సంబంధించినటువంటి కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గాలు అది వేరే విషయం. కానీ ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిలకు ఆ విధంగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు? అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమో రావు అంటే దొర. ఆ దొర సంబంధించినటువంటి అంశం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయనే కులపోలను దగ్గర తీసుకోవడం జరిగింది, బంధువులను దగ్గర తీసుకోవడం జరిగింది, ఆయనకు ఉన్నటువంటి అనునాయాలకు దోషిపెట్టడం జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. అప్పుడేమో రావు ఉంటే ఇప్పుడేమో రెడ్డి వచ్చిండు, అంతే. రావు పోయి రెడ్డి వచ్చిండు, అంతే తప్పించి ఏం లేదు. ఈ రెడ్డి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిలకు ప్రయారిటీ ఇవ్వడం మరి కొంత మరి ఆలోచించదగ్గటువంటి విషయం. దీనిలో ఈరోజు 10 సంబంధించినటువంటి పార్లమెంటు స్థానాలను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎవరికి సంబంధించినటువంటి పార్లమెంటు అభ్యర్థి పేరు ఖరారు చేసిండు అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఉంటే ఈ సంబంధించినటువంటి జాబితా ఇగో వీళ్ళే అభ్యర్థులు మేమందరూ కూడా కూకొని నిర్ణయించడం జరిగింది, వీళ్ళని మీరు ఫైనల్ చేయాలి అని చెప్పేసి మరి సిఈసికి మరి పంపించిల్లట. సిఈసికి ఆల్రెడీ పంపించిల్లు. కాబట్టి ఇదే వీళ్ళది రేపటి కూడా ఇదే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి పార్లమెంటు సంబంధించినటువంటి స్థానాలు ఉన్నాయో అక్కడ ఎవరెవరికి సంబంధించినటువంటి పేర్లను ఫైనల్ చేసినటువంటి ఒక వార్తను కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే దాంట్లో ఫైనల్ చేసినటువంటి దాంట్లో మహబూబ్ నగర్ ఏదైతే ఉందో మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పార్లమెంటు సెగ్మెంట్ని ఏదైతే మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అక్కడ పర్యటన చేసి అక్కడ సభ పెట్టినటువంటి నేపథ్యంలో వంశీచంద్ రెడ్డిని ముఖ్యంగా ప్రకటించడం జరిగింది. వంశీచంద్ రెడ్డి ఇక్కడ మహబూబ్ నగర్లో, కరీంనగర్లోనేమో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, నిజామాబాద్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపల్లి అది రిజర్వ్డ్ స్థానం, అక్కడ ఎస్సీకి సంబంధించినటువంటి రిజర్వ్డ్ స్థానం కాబట్టి గడ్డం వంశీకి ఫైనల్ చేసినట్టుగా. అంటే గడ్డం వివేక్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి V6కి సంబంధించినటువంటి యజమాని, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి అక్కడ ఉన్నటువంటి చెన్నూరు ఎమ్మెల్యే ఈ సంబంధించినటువంటి ఆయన యొక్క కుమారునికి గడ్డం వంశీకృష్ణకి అక్కడ పెద్దపల్లి సంబంధించినటువంటి స్థానం, అంతేకాకుండా జహీరాబాద్లో సురేష్ శెట్కార్, సికింద్రాబాద్లో బొంతు రామ్మోహన్, నల్లగొండలో మరి కుందూరు జానారెడ్డి వాళ్ళ కుటుంబం నుంచి, ఇక భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి,
మహబూబాబాద్లో బలరాం నాయకు, చేవెళ్లలో సునీత మహేందర్ రెడ్డి. ఇక ఇక్కడ ఉన్నటువంటి 7 స్థానాలకు సంబంధించినటువంటి రెడ్డిలను కనుక చూసుకున్నట్టయితే చేవెళ్లలో సునీత మహేందర్ రెడ్డి రెడ్డి, ఇక భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి రెడ్డి, ఇక నల్గొండలేమో కుందూరు జానారెడ్డి లేకపోతుంటే ఆయన కొడుకు రఘువీర్ రెడ్డి ఆయన కూడా రెడ్డినే. ఇక మరొక పక్కన నిజామాబాద్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కరీంనగర్లో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, మహబూబ్ నగర్లో వంశీచందర్ రెడ్డి. ఈ 10లలో 7 వీళ్ళకి పోయేది ఉంటే ఈ గడ్డం వంశీకృష్ణ ఏమో ఎస్సీ సంబంధించినటువంటి ఆ వ్యక్తి, సూరజ్ షెట్కార్ ఏమో బీసీ సంబంధించినటువంటి వ్యక్తి. ఇక సికింద్రాబాద్లో మరి బొంతు రామ్మోహన్కి ఇస్తారా లేకపోతే ఇంకెవరికైనా ఇస్తారా అనేది కొంచెం వేచి చూడాల్సినటువంటి అంశం. కాబట్టి ఈ ఉన్నటువంటి 10 ప్రకటించినట్టయితే 7 కూడా రెడ్డిలకే ఇవ్వడం జరిగింది. ఇక మిగిలినటువంటి రెడ్డిలకి ఇంకా 7 స్థానాల్లో ఏమన్నా దక్కుతాయా లేదంటే దాంట్లో కూడా ఇంకా 3 పోతాయి. అంటే మొత్తం 17 స్థానాల్లో ఇక రెడ్డిలకే 10 ఇచ్చిన తర్వాత ఇక మిగతా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఇక ఎట్లాగో బలరాం నాయక్ ఏమో మహబూబాబాద్కు సంబంధించిన అది ఎస్టీకి సంబంధించిన కోటలో పోయేదే. అయితే ఇక దీన్ని ఇక్కడ ఇంకా ఏ సంబంధించినటువంటి స్థానాలు రెడ్డిలకు దక్కేటువంటి అవకాశం ఉంటుందంటే ఇక్కడ ఖమ్మం ఎట్లాగూ అక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకే ఉండేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఇక ఆదిలాబాద్ రిజర్వ్డ్ స్థానం, ఇక మెదక్ సంబంధించినటువంటి దగ్గర మెదక్లో ఖచ్చితంగా కూడా అక్కడ రెడ్డికే ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. మల్కాజిగిరిలో కూడా రెడ్డి వచ్చేటువంటి ఆస్కారమే కనబడతా ఉన్నది. అంటే ఈ సంబంధించినటువంటి పార్లమెంటు ఈ సెగ్మెంట్లన్నిటి కూడా మరి రెడ్డిలకే ఇవ్వడం మరి ఏ విధమైనటువంటి రాజకీయ పరిణామాలకు దారిస్తుంది, కాంగ్రెస్ పార్టీ పైన మరి ఏ విధమైనటువంటి నమ్మకం ఉంటుంది బీసీలకు అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గతంలో చాలా సందర్భాల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా ఈ విమర్శ ఉన్నది. అంటే ఏంటిదంటే మొత్తం అంతా కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డిల రాజ్యం అన్నటువంటి ఒక ముద్ర పడిపోయింది. దీనికి బలం చేకూర్చేటువంటి విధంగా ఇవాళ పార్లమెంటు స్థానాల్లో ఎక్కువ మందికి రెడ్డిలకు సంబంధించినటువంటి పార్లమెంటు సెగ్మెంట్లో వాళ్ళ పేర్లు ఖరారు చేయడం ఇది కొంత విస్మయానికి గురి చేస్తూ ఉంది. మరి దీన్ని రేవంత్ సర్కార్ ఏ విధంగా సరిదిద్దుకుంటుంది, ఏ విధంగా సమాధానం చెప్తుందనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.